ప్రియమైన దేవుని వర్లారా, దానియేలు గ్రంథ వివరణలో ఇప్పుడు ఎన్నో సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం? 11వ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాం. 5 అధ్యాయాలు దాదాపుగా ముగించుకొని 6వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించడానికి సిద్ధపడుతున్న తరుణం ఇది. ఆయనకి మీరు ఫ్యాన్స్ అన్న అందరూ వినలేరు. అందుకే ఎవరైనా గ్రంథాల వివరణ అని అడిగితే నేను ఒక 10 సార్లు ఆలోచిస్తాను. ఎందుకంటే అందరికీ అంత ఓపిక ఉండదు. ఎందుకంటే ఇది సినిమా కాదుగా. సినిమా అయితే రాత్రంతా చూడొచ్చు. డిసెంబర్ 31 కానీ సంథింగ్ ఇలాంటి డేస్ ఉంటాయి, కొన్ని స్పెషల్ డేస్. రాత్రంతా చూడొచ్చు. క్రికెట్ మ్యాచ్ అయితే అయిపోయేంత వరకు చూడొచ్చు. లోక సంబంధమైన విషయాలకు ఉన్న ఓపిక, ఆసక్తి దేవుని మాటలకు సంబంధించి వచ్చినప్పుడు అంతగా మనకు ఓపిక ఉండదు. నాకు అప్పుడప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుంది 2 రోజుల నుంచి. దానియేలు గ్రంథంతో పాటు పరమగీతాలు కూడా ఇవ్వడం వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని. ఎందుకు? వినే ఓపిక మీకు నశిస్తుందేమో అన్న ఆలోచనతో తప్పు జరిగిందేమో అని అనుకుంటానే కానీ సహజంగా పరమగీతాలు అర్థం కావాలంటే అంత సుదీర్ఘమైన వివరణ అవసరమైంది. మీరు శారీరకంగా ఇప్పుడు అలిసిపోతుండొచ్చు, కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకొని వినండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడం వలన మీకు ఎంత మేలు జరిగిందన్నది మీకు అప్పుడు అర్థమవుతుంది. అది మనకు అన్ని చోట్ల దొరికేది కాదు. దొరికే అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనము చేజిక్కించుకోవాలి. జనరల్గా ఆలోచించండి. ఒకవేళ మీరు వింటూ అలిసిపోతుంటే, అనుకుందాం ఒక మాట, ఒకవేళ మీరు వింటూ అలిసిపోతుంటే ఇంత సరుకును మీకు అందించడానికి వెనకల మేమెంత వర్క్ చేస్తుంటాం? అది చూసే దేవునికి తప్ప ఎవరికి తెలియదు. ఉదాహరణ, బెల్షస్సరు గురించి మాట్లాడుకున్నాం మధ్యాహ్నం. ఎవరి కుమారుడిగా మనకు బైబిల్లో రాయబడింది? నెబుకద్నెజరు కుమారుడిగా. నిజానికి జాగ్రత్తగా ఆలోచిస్తే బెల్షస్సరు నెబుకద్నెజరుకు కుమారుడు కాదని, మనవడవుతాడని మధ్యాహ్నం మనకు తేలింది. నెబుకద్నెజరుకు 5వ అధ్యాయంలో కనిపించే బెల్షస్సరుకు సంబంధించిన సంఘటనకు మధ్య సుమారు 23 సంవత్సరాల గ్యాప్ మనం చూడగలిగాం. ఆ మధ్యలో నెబుకద్నెజరు కుమారుడు ఎవిల్ మెరోదకు, తర్వాత అతని బ్రదర్ ఇన్ లా, తర్వాత అతని కుమారుడు, తర్వాత నెబుకద్నెజరు యొక్క మరొక, అంటే బ్రదర్ ఇన్ లా అంటే అల్లుడు, ఆ అల్లుని కుమారుడు, ఆ తర్వాత నెబుకద్నెజరు యొక్క మరొక అల్లుడు, మరొక కుమార్తెకు భర్త. అతను అతని కుమారుడైన బెల్షస్సరు కలిసి రూలర్స్గా వారు పనిచేసినప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు ఇవన్నీ మనము లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఎవరో అడుగుతున్నట్టున్నారు, ఇదంతా మీకు ఎలా తెలుస్తుందని. దట్ ఈస్ కాల్డ్ రీసెర్చ్. దాన్నే రీసెర్చ్ అనేది. ఎంతో చదవాలి, చరిత్రను తిరిగేయాలి. బైబిల్ చరిత్రతో ముడిపడి ఉంది. చరిత్రను పక్కన పెట్టి
బైబిల్ మాత్రమే పట్టుకుంటే బైబిల్ అర్థం కాదు. చరిత్రను మాత్రమే పట్టుకొని బైబిల్ను పక్కన పెడితే ప్రయోజనం లేదు. మనది ఇంకా 6 రోజులే. మోషే గారు 40 రాత్రింబగళ్ళు విన్నాడట. మీరు భయపడే మాట ఒక మాట చెప్పమంటారా? గుండెలు గట్టిగా చేసుకుని ఈ మాట వినండి. 6 రోజులు ఉన్నారు, కానీ మధ్యాహ్నం మెసేజ్ అయిపోయిన తర్వాత ప్రభు కిరణ్ గారు చేమడి గారు చెప్పన వచ్చే సంవత్సరం 10 రోజులు పెట్టుకుంటామన్నా అని అడిగితే మీరు బాగానే పెట్టుకుంటారు, నేను బాగానే వస్తాను, వచ్చినోళ్ళు ఉండాలిగా. అసలు 6 రోజులు అంటేనే మనం ఎన్ని ప్లాన్లు చేస్తాం? ఒక మొదటి 3 రోజులు, లాస్ట్ 3 రోజులు, అది మన స్కెచ్ అంతేనా? మనం చాలా ప్లాన్లు వేస్తాంగా. ఫస్ట్ 3 రోజులు, తర్వాత 3 రోజులు వద్దు, లేదా లాస్ట్ 3 రోజులు, మొదటి 3 రోజులు వద్దు. వచ్చే సంవత్సరం 10 రోజులు పెడతాము అని అంటే వచ్చే వారిని బట్టి ఆపమని చెప్పాను. 10 రోజుల ప్రాజెక్ట్ ఇప్పుడే వద్దని. కానీ నిజానికి వాక్యాన్ని అంత గొప్పగా నేర్చుకోవాలి, అంత ఆసక్తిగా నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకు కావలసినంత జ్ఞానం ఇస్తాడు. మనసుంటే మార్గం ఉంటుంది. మనకు ఆ ఆసక్తి ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ ఆకలి ఉండాలి. కీర్తనకారుడు ఏమంటాడు? దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణ కొనుచున్నది. అది మనకు కావాలి. అలాంటి ఆకలి పెంచుకోండి, అలాంటి దాహాన్ని పెంచుకోండి. వెళ్దాం మీకు ఈరోజు. వాక్యం ఎక్కువ మీకు ఇవ్వబడుతున్నందుకు ఆనందించండి. అలిసిపోయినా ఆనందించండి. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మెనే మెనే టెకేల్ ఉపార్సీన్ అని దేవుడు బెల్షసరు విషయంలో తన త్రాసులో లెక్క చూసి ముగించాడు. అంటే దేవుడు లెక్కలు చూస్తాడా? అవుననే చెబుతోంది చరిత్ర. దేవుడు లెక్కలు చూస్తాడు. అది కేవలం బెల్షస్సరు విషయంలో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు లెక్కలు వేస్తూ ఉంటాడని ఇంతకుముందు చాలాసార్లు విన్నాం మనం. ఒక మనిషి విషయంలో దేవుడు ఎలాంటి లెక్కలు ఆయన వేస్తూ ఉంటాడో మనం బైబిల్లో కొద్దిసేపు మనం దాని కొరకు సమయాన్ని కేటాయించగలిగితే తెలియని వారి కోసం తల వెంట్రుకల నుండి, మన శరీరములో ఉన్న అవయవాల నుండి, మనం ఊహించే ఊహల నుండి, మనము తలిచే తలంపుల నుండి, మనము మాట్లాడే ప్రతి మాటలన్నీ, మనము వేసే ప్రతి అడుగులన్నీ, చివరకు మనము చేసే పాపాలన్నీ, ఇవన్నీ దేవుని లెక్కల్లోనికి వచ్చేస్తూ ఉంటాయి. దావీదు గారు మాట్లాడుతూ 139వ కీర్తనలో, మాట నా నోటికి రాక మునుపే ఆయనకు తెలిసిపోతుందట. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయూ చెడ్డది, ఊహలు లెక్కిస్తున్నాడు దేవుడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటాడు మత్తయి సువార్తలో.
వెంట్రుకలంటే మనకు లెక్కలేదు, కానీ దువ్వుకున్నప్పుడు ఊడిపోతే అలా తిప్పి అలా అంటాం అంతే. వెంట్రుకలంటే మనకు లెక్కలేదు, కానీ ఆ వెంట్రుకలన్నీ ఆయన లెక్కల్లో ఉన్నాయి. మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినాన ఏం చేయాలట? లెక్క అప్పగించాలి. లెక్కలు. నా అడుగు జాడలన్నిటినీ ఆయన లెక్కించును కదా అంటాడు యోబు గారు. మాటలు లెక్క, అడుగులు లెక్క. చివరకు మనకున్న ఆయుష్, ఆ ఆయుష్లో ఉన్నటువంటి దినాలు, ఇవన్నీ లెక్కలే. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే అంటే దినాలు లెక్కల్లో ఉన్నాయి. నరుల ఆయుష్ పరిమితి కలది, దానిని ఎవరు పెంచలేరు. మించజాలని వయఃపరిమాణం అది, లెక్క. దినదినము నా అవయములు రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను, లెక్క. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, అమోరీయుల అతిక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరు అంటే అతిక్రమాలు లెక్కల్లో పెట్టుకున్నాడు దేవుడు. యూదుల గురించి మాట్లాడుతూ పౌలు గారు తెస్సలోనిక పత్రికలో, వారు తమ పాపాలను సంపూర్ణము చేసుకొనుచున్నారు. ఇవన్నీ తెలియక మనిషి తనకిష్టం వచ్చినట్టుగా బతికేస్తూ, తాను ఒకరి పరిశీలనలో, ఒకరి పరిశోధనలో, ఒకరి పరీక్షలో ఉన్నాడన్న సంగతి మరచి బతుకుతున్నాడు ఈరోజు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి ఎప్పుడు లెక్కల్లోనే బతికేసి మునిగేస్తుంటాడు. మనిషి జీవితమే ఒక లెక్కలమయం. లెక్క పెడతాడు ప్రతిదీ, ప్రతి క్షణం. వేసవిలో లెక్కిస్తాడు వేడిని, చలికాలంలో కొలుస్తాడు చలిని. గాలి వేగాన్ని, భూమి వేగాన్ని, సూర్య చంద్రుల మధ్య ఉన్న దూరాన్ని ప్రతి క్షణం లెక్కించి చెబుతూ ఉంటాడు. వాతావరణ కేంద్రం వారు చెబుతారు కదా, తీరము దాటే ముందు గాలి ఎంత వేగంతో వస్తుందో ముందే చెప్పి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. గాలి లెక్కలు తెలుసు, వేడి లెక్కలు తెలుసు, చలి లెక్కలు తెలుసు. అలా ఎన్నిటినో లెక్కిస్తున్న మనిషి లెక్కల్లో పట్టు సంపాదించి లెక్కల్లో మాంత్రికులుగా మారిపోయారు. ఎందరో లెక్కల మాంత్రికులుగా. అలా ఒకరికొకరు బిరుదులిచ్చుకుంటూ, అవార్డులతో సత్కరించుకుంటూ వెళుతున్న ఈ మానవ సమాజం ఒక్కడైనా ఆ దేవుడిని లెక్క చేయకుండా బ్రతికితే దేవుడు లెక్కలడగకుండా ఎలా ఉంటాడు చెప్పండి? మనము మన లెక్కల గురించి ఆలోచించినంత కాలం వాస్తవాలు తెలియవు. ఒకసారి దేవుని లెక్కలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒకనాడు ఐగుప్తుకు చూపించాడు ఆయన లెక్కలేంటో. మిడతలు వచ్చాయి, వడగళ్ళు వచ్చాయి. ఆ లెక్కలు చూసి ఐగుప్తీయులు తట్టుకోలేకపోయారు. నిన్నటికి నిన్న నెబుకద్నెజరు, ఈరోజే మాట్లాడుకున్నట్టున్నాం 4వ అధ్యాయం. దేవుని తీర్పులోనికి, దేవుని లెక్కల్లోనికి వచ్చిన ఈ బలాఢ్యుడు పరిపాలనలో గడ్డి తినక తప్పలేదు. చక్రవర్తి చేత గడ్డి తినిపించాడంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక నెబుకద్నెజరు మనవడు బెల్షస్సరు చక్రవర్తి తీర్మానము చేసి వ్రాయించి
రాత్రికి చాప్టర్ క్లోజ్ చేసేసాడు. హేమీలను అలా కరివేపాకు తీసినట్టుగా పక్కకు తీసినట్టేసిన దేవుడు సర్వజనులకు సర్వాధికారి అన్నది ఎప్పుడు మనకు గుర్తుండాలి. చూద్దాం ఈ పాట ఒక్కసారి. రెడీనా? ఒక్కసారి ఈ పాట చూద్దాం. చూడలేని వారు వినండి, చూడగలిగిన వారు చూడండి. వింటూ ఆలోచించండి దయచేసి. స్టార్ట్. లెక్కలంటే కొందరికి కష్టం, లెక్కలంటే కొందరికి ఇష్టం. కానీ దేవుని లెక్కలు తెలియకపోతే జరిగేది నష్టం. దేవుని లెక్కలు సప్తర్షితారలైనా ఉపతారలు ఎన్నైనా, సప్తర్షితారలైనా ఉపతారలు దేవుని లెక్కలు. ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని లెక్కలు. మనిషి జీవితం లెక్కలమయం, లెక్క పెడతాడు ప్రతిదీ ప్రతిక్షణం. వేసవిలో లెక్కిస్తాడు వేడిని, చలికాలంలో కొలుస్తాడు చలిని. గాలి వేగాన్ని, భూమి వేగాన్ని, సూర్య చంద్రుల మధ్య దూరాన్ని పట్టు వదలక లెక్క కట్టి చెబుతాడు. తుదకు లెక్కలలో మేధావులుగా, లెక్కలలో మాంత్రికులుగా, ఒకరికొకరు బిరుదులిచ్చి అవార్డులతో సత్కరించి ఒక్కడైన ఆ సృష్టికర్తను లెక్క చేయక బ్రతుకుచున్న ఈ మనిషికి తెలియాలి లెక్కలు. ఇవి దేవుని లెక్కలు, దేవుని లెక్కలు, ఇవి దేవుని
ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని లెక్కలు చాలా స్పష్టంగా కనబడతాయి మనకు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిపైన సర్వాధికారము కలిగి సార్వభౌముడైన దేవుడు తన పాలనను, తన రాజ్య పాలనను కొనసాగించాడు. అది ఎరుగని మనిషి తనకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ లెక్క లేనట్టుగా బ్రతికితే ఆయన లెక్కల్లోనికి దిగక తప్పదు. ఈ సౌండ్ ఏం డిస్టర్బెన్స్ లేదా? ఉంది అనుకుంటే ఆఫ్ చేద్దాం. చల్లబడింది. సాయంత్రం వేళ మనం మాట్లాడుకున్న, ఐ థింక్ మధ్యాహ్న వేళ మనం మాట్లాడుకున్న బెల్షస్సరు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అటు 2వ అధ్యాయంలో కానీ, 3వ అధ్యాయంలో కానీ, 4వ అధ్యాయంలో కానీ, అంతకుముందు ప్రతిమను గూర్చిన స్వప్న విషయంలో కానీ, షద్రకు, మేషేకు, అబేద్నెగోల విషయంలో కానీ, తర్వాత గడ్డి తిన్న చక్రవర్తిని గూర్చిన సందర్భంలో కానీ, దేవుడు మనుషులందరిపై సర్వాధికారము కలిగి ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడని పదే 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 నిరూపించబడుతూ వచ్చింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో బెల్షస్సరు పరిస్థితి అదే. ఇవన్నీ దేవుడు జరిగించడానికి, ఇవన్నీ దేవుడు వ్రాయించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటో మరొక్కసారి ఒక వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం, 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 17వ వచనములో చివరి మాట, చివరి లైన్ ఒకటి ఉంటుంది. మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. అది కీ పాయింట్. ఇది మనుషులందరూ తెలుసుకోవాలి. తప్పు చేసిన తర్వాత దేవుడు విడిచిపెడతాడు అన్న ఆలోచనల్లో, ఆశలలో, ఊహల్లో బ్రతికితే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్న సంగతిని మనుషులందరూ తెలుసుకోవాలి. చర్మగీతం పాడిన సందర్భం కనుక ఇర్మియా గ్రంథంలో బబులోను గురించిన ఒక ప్రవచనం, అది యెషయా గ్రంథంలోనూ ఉంది, ఇర్మియా గ్రంథంలోనూ ఉంది. చాలా ప్రవచనాలు ఉన్నాయి బబులోనీల కోసం. ప్రత్యేకించి బబులోనీల గురించి మనం మాట్లాడుకున్న రోజున స్పెషల్గా దాని గురించి మాట్లాడతాం. కానీ ఒక వచనం అయితే చూద్దాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. మీరు 30 నుండి 33 వచనములు ముందుగా రాసుకోండి. నేను చదువుతాను, ఎక్కువ ఉంది కనుక. 30 నుండి 33. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. వారు తమ కోటలలో నిలుచుచున్నారు, వారి పరాక్రమము బలహీనత ఆయను. వారు స్త్రీల వంటి వారైరి, వారి నివాస స్థలములు కాల్చబడుచున్నవి, వారి అడ్డ గడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును, కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని దిగులు పడిరి అని అవి బంట్రౌతు వెంబడి బంట్రౌతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు అధిపతియునగు. అలాంటి పరిస్థితి ఇక్కడ జరుగుతోంది బెల్షస్సరు విషయంలో. దేవుడు తన ప్రవక్తల చేత ఏది పలికించినా జరగకుండా మానదు. దేవుని దాసులు దేవుని పక్షాన ఏదైనా మాట్లాడినప్పుడు సమాజం దాన్ని వినడం సమాజానికి మంచిది. అది రాజులైనా, రాజ్యాలైనా, ప్రభుత్వాలైనా, పార్టీలైనా. ఇదంతా చరిత్రలో మన కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యాలు. తీసేశాడు దేవుడు.
గత ఎపిసోడ్ ముగిస్తూ, గత భాగాన్ని ముగిస్తూ, బెల్షస్సరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. పోయే ముందు దానియేలు గారిని మరొక్కసారి ఘనపరిచి ఆయనకు ఊదారంగు వస్త్రాలు వేయించినట్టుగా, తొడిగించినట్టుగా మనం చూడగలం. వచనం చూద్దాం. 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 28వ వచనం. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. ఈయన 3వ అధికారి అయితే 2వ అధికారి ఎవరు? ఈ బెల్షస్సరే. మరి మొదటి అధికారి ఎవరు? ఇతని తండ్రి నెబోనిడస్. ఆ ఇద్దరు చక్రవర్తుల తర్వాత నెక్స్ట్ పొజిషనే దానియేలు గారికి మరొక్కసారి. దాదాపు 80 సంవత్సరాల వయసు అయింది అప్పటికి. కానీ చరిత్రలో ఒక సామ్రాజ్యం ఒక దైవజనుడిపై ఎంత డిపెండ్ అయిందో పదే పదే మనం చూస్తున్నాం, గమనించండి. పోతే ఊదారంగు వస్త్రాల ప్రస్తావన వచ్చింది కనుక ఒక మాట. ఊదారంగును ధూమ్రం అని కూడా పిలుస్తారు. రంగు, పర్పుల్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని బైబిల్లో రాయల్ కలర్గా, రాజరికపు రంగుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తిని గణపరిచి, ఒక వ్యక్తికి పదవులిచ్చి, ఒక వ్యక్తిని అధికార పీఠంపై కూర్చోబెట్టేటప్పుడు ఆ వ్యక్తికి ఊదారంగు వస్త్రాలు తొడిగించడం ఆనాటి కాలంలో ఉన్న అలవాటు. ఉదాహరణకు మొర్దెకై. ఆయన గురించి ఉన్న ఒక సందర్భాన్ని ఈ సందర్భంగా మనం చదువుకుందాం. 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనము చూద్దామా? 15. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడే. రాజవస్త్రము, రాయల్ కలర్. అది ఉదా రంగు అనగానే రాయల్ కలర్. దీని గురించి నేను ప్రత్యక్ష గుడారపు పరోక్ష పాఠం అనేది మన మేలో చెబుతున్నప్పుడు చెప్పాను దీని గురించి. ఆ రీతిగా బబులోను సామ్రాజ్య పతనం క్రీస్తుపూర్వం 530, సుమారు క్రీస్తుపూర్వం 606 నుండి 605తో మొదలు పెడితే క్రీస్తుపూర్వం 562 వరకు నెబుకద్నెజరు పాలన సాగితే అతని అనంతరం అతని కుమారుడు ఎవిల్ మెరోదకు ఆ కుమారుడు స్వీకరించలేకపోయారు. ఏం పేరు అతని పేరు? లబేషి మార్దూక్. కేవలము 9 నెలలు మాత్రమే పాలించిన ఇతన్ని ప్రజలు గద్దె దింపి నెబుకద్నెజర్ యొక్క మరొక కుమార్తె, ఏం పేరు ఈవిడ పేరు? నైటోక్రిస్. ఈవిడనే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో రాణి అని మనం చూస్తాం. ఆవిడ భర్తే నెబోనిడస్. ప్రజలు అతన్ని సింహాసనం మీద వేస్తారు. తీసుకొని ఈ దుష్ట ప్రజలకెంతో విసుగెత్తించి, అసలు వీళ్ళు ఉండడం కూడా అవసరం లేదు అన్నంతగా బబులోనీయులే విసిగిపోయిన సందర్భంలో బెల్షస్సరు చేసిన ఒక భయంకరమైన తప్పు. వీడు ఒక సైకోపాత్ లాగా వ్యవహరించి ఒక పిచ్చివాడుగా తయారైపోయి ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో అనే ఆలోచన కూడా కరువై, అయితే 5వ అధ్యాయము చివరి మాట ఒక్కసారి చూద్దాం. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కాడు. మాదీయుడగు దర్యావేషు, మాదీయ పారసీకుల రాజ్యంలో బబులోనులో పాలించెక్కిన వాడు దర్యావేషు. ఇంతకు ఎవరి దర్యావేషు? ఈరోజు పగటి వేళలో ఎజ్రా గ్రంథంలో ఒక దర్యావేషును మనం చూసాం. ఒక చిన్న అవసరం కొరకు మనం ఎజ్రా గ్రంథానికి వెళ్ళాం. గుర్తుపెట్టుకోండి, పారసీకుడగు దర్యావేషు వేరు, మాదీయుడగు దర్యావేషు వేరు. హగ్గై గ్రంథంలోను ఎజ్రా గ్రంథంలోను
చాలా కొద్ది కాలమే ఉన్నాడు దర్యావేష్. కరెక్ట్గా మాట్లాడాలంటే ఒక 1 ఇయర్. తర్వాత అతని గురించి ప్రస్తావన వచ్చినా ఎక్కువ కాలం అతను లేడు. తర్వాత కోరేషు తన కుమారుణ్ణి అక్కడ రీప్లేస్ చేశాడు క్యాంబిసెస్ అనే పేరు మీద. ఈ దర్యావేషు ఇక పాలనను ప్రారంభించాడు. అందుకే ఈ దర్యావేషు గురించి ఎక్కువగా చరిత్రలో ఇతనికి సంబంధించిన చరిత్ర లేకపోవడంతో కొన్ని పురావస్తు త్రవ్వకాలలో బయటపడిన కొన్ని పత్రాలలో బబులోనీయుల పతనము తర్వాత బబులోనీయులను పాలించింది ఎవరు అని పుస్తకాలు తిరిగేస్తే మళ్ళీ బబులోనీయులు కూలిపోయిన తర్వాత బబులోను కూలిపోయిన తర్వాత ఆ బబులోనీయులను పాలించింది ఎవరు అని పురావస్తు త్రవ్వకాలలో బయటపడిన కొన్ని పుస్తకాలను చదివితే బబులోనీయులు కూలిపోయిన తర్వాత బబులోనీయులకు రాజైన వాడు మాదీయుడగు గుబేరు అనే ఒక పేరు కనపడింది. గుబేరు. అందుచేత ఈరోజు పండిత ప్రపంచం దానియేలు గ్రంథంలో కనిపించే దర్యావేషు బహుశా ఆ పుస్తకాలలో కనిపించే గుబేరు అన్న వ్యక్తే అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ పుస్తకాలలో కనిపించే గుబేరే బైబిల్లో ఉన్నటువంటి మాదీయుడగు దర్యావేషు. అతని గవర్నర్గా చరిత్ర చెబుతోంది. బబులోనీయుల పతనము తర్వాత ఆ బబులోను ప్రాంతాన్ని బబులోను పట్టణాన్ని పాలించింది గుబేరు అన్న పేరు మీద ఒక గవర్నర్. ఆ వ్యక్తే దర్యావేషు అయి ఉండొచ్చు అన్న ఆలోచనలు ఈరోజు క్రైస్తవ పండిత ప్రపంచం ఆలోచన చేస్తూ ఉంటుంది. దాన్ని మనము కాదు అనడానికి వీలు లేదు. అయి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. దర్యావేషును చూసినంత మాత్రాన దర్యావేషు వెనకల కోరేషు అన్న ఒక వ్యక్తిని మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ పాయింట్ మీరు మిస్ అవ్వకూడదు. ఇక దర్యావేషు తన పాలన కోసం కొంతమంది అధిపతులను అపాయింట్ చేసుకున్నాడు. ఎంతమంది వారు? 120 మంది. వీళ్ళందరికీ పైగా 3 ప్రధానులు, గవర్నర్స్. ఆ 3 ప్రధానులలో ముఖ్యుడే దానియేలు గారు. ఆ 3 ప్రధానులలో ముఖ్యుడు దానియేలు గారు. ఎంత ఉన్నతమైన స్థితి! ఒక దాసగృహములో చెరలోనికి కొనుపోబడినటువంటి ఈ స్థితిలో బాలుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది అక్కడ మొదటి అధ్యాయంలో. ఇప్పుడు 539 అని ఆలోచిస్తే ఆయన వయసు ఎంత? మళ్ళీ చెప్పండి. 620 ఆయన పుట్టుక సుమారు క్రీస్తు పూర్వం. అదొక 20, ఇదొక 60, 80 ప్లస్ 1 సంవత్సరం ఎక్స్ట్రా వేసుకుంటే 81 సంవత్సరాలు. 15 సంవత్సరాల ప్రాయములో బబులోనులోనికి అడుగుపెట్టిన ఆయన 80 సంవత్సరాలు వచ్చేసరికి కూడా ఇంకా ప్రభుత్వం ఆయన మీద ఆధారపడుతుందంటే ఆయన మేధస్సు ఎంత గొప్పది! అప్పుడెప్పుడో నెబుకద్నెజరుతో మొదలు పెడితే ఇప్పుడు మనం దర్యావేషును కూడా చూస్తున్నామే. ప్రభుత్వము ఒక దైవజనుడిపై ఆధారపడేంతగా ఆయన తన జీవితాన్ని అలా నడిపించుకున్నాడు. ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ దారి తొలగకుండా, తొట్టిల్లకుండా, దేవునికి ఇష్టమైనట్టుగా ఒక 1 నెల రోజులు బతకడమే అసాధ్యమనే స్థితిలో మనముంటుంటే 80 సంవత్సరాల పాటు దానియేలు గారు తన జీవితాన్ని కాపాడుకున్నాడంటే ఎంత గొప్ప దైవజనుడు! ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు. సత్క్రియలలో ఉన్నవారు, దుష్క్రియలలో ఉన్నవారు. దుష్క్రియలలో ఉన్నవారు దుష్టుని సంబంధులు, సత్క్రియలలో ఉన్నవారు దేవుని సంబంధులు. అలాగని దుష్క్రియలలో ఉన్నవారు
ఆ దుష్క్రియలలోనే ఉండి చెడిపోయి అలానే చచ్చిపోరు. పక్కన సత్క్రియలలో ఉన్న వారిని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తారు. చెడగొట్టకపోయినా పడగొట్టాలని ఆలోచిస్తారు. దుష్క్రియలలో ఉన్న వారికి ఉండే జబ్బిది. వీలైతే చెడగొట్టాలి, లేకపోతే పడగొట్టాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ సత్క్రియలలో ఉన్నవాడు హేబేలు గారు, దుష్క్రియలలో ఉన్నవాడు కయ్యను. మనందరికీ తెలుసు కయ్యను చంపాడని, అంటే పడగొట్టాడు. కానీ మనం ఎక్కువగా గమనించని మాట ఒకటి ఉంటుంది అక్కడ. హేబేలును చంపే ముందుగా కయ్యను హేబేలుతో మాట్లాడాడు. వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాడు. ఏం మాట్లాడి ఉంటాడు? టిఫిన్ చేసావా లేదరా అని అడిగింటాడా? ఈరోజు వంట ఏం చేసింది అమ్మ అని అడిగింటాడా? చంపే ముందుగా మాట్లాడాడు. చంపడానికి సిద్ధపడినవాడు, దాడి చేయడానికి సిద్ధపడినవాడు ముందుగా మాట్లాడాడు. ఏమని మాట్లాడి ఉంటాడు? అతను ఏమని మాట్లాడి ఉంటాడో తెలియాలంటే ఈ మధ్య కాలంలో మనము ఎదురు చూసే మన కంటికి కనపడే, మన చెవికి వినపడే కొన్ని సందర్భాలు మీరు ఆలోచించండి. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు దగ్గినా ఎవరు తుమ్మినా మనకు వినపడుతుంది. ఒక ఆయన ఫోన్ చేశాడు. అన్నా ఏంటి మా ఊర్లో నువ్వేదో ల్యాండ్ ఏదో కొన్నావని, ల్యాండ్ ఏదో చేస్తున్నావని ఇవన్నీ మాకు తెలిసే, నిజమేనా అన్నా 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 అన్నాడు. హలో అన్న తర్వాత అవునండి అవును. అలా కాదు, మీరు ల్యాండ్ ఏదో కొన్నారు ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీకు ఇంతకు మా ఊరు పరిస్థితులు, మా ప్రాంత పరిస్థితులు మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియక అడుగుతున్నాను, చెప్పండి. ఏం తెలియాలండి? ఏం తెలియాలా? మా ఊర్లో ఎవరైనా ల్యాండ్ కొనాలన్నా, మా ఊర్లో ఎవరైనా ల్యాండ్ అమ్మాలన్నా ఇక్కడంటే ఒక ప్రోటోకాల్ ఒకటి ఉందిగా. మేమనే వాళ్ళు కొందరు ఉన్నాంగా. మమ్మల్ని ముందు మీరు సంప్రదించాలిగా. ఎవరు చెప్పలేదేంటి నీకు ఇవన్నీ? టోను పెరిగింది. అసలు నా దగ్గర డబ్బులు ఉంటే నేను ల్యాండ్ కొనుక్కోవడానికి మిమ్మల్ని ఎందుకు అడగాలండి? ఈయన అడిగాడు అమాయకంగా. అంటే అడగాల్సిన అవసరం లేదంటావు అయితే నువ్వు? అదే నేను అడుగుతున్నా, అడగాల్సిన అవసరం లేదని. అన్న ఎందుకైనా మంచిది, ఒక మాట అయితే గుర్తుపెట్టుకో, మళ్ళీ చెప్పడానికి మళ్ళీ నీకు ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ నీ మంచి కోసం చెబుతున్నా. నీకంటే ఒక భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ చదువుతున్నారు కూడా మా దాంతో లిస్ట్ ఉంది, దాని గురించి స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించుకో. మాటలాడడం అది పాయింట్ ఇక్కడ. నువ్వేదైతే ల్యాండ్ బిజినెస్ మా ప్రాంతంలో అనుకుంటున్నావో దాన్ని నువ్వు విత్డ్రా అయిపోతే నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. ఏదో మంచి చెబుతున్నాం, నువ్వు కూడా చదువుకున్నాడు ఉన్నట్టున్నావు. ఆలోచించు. అదేంటండి డబ్బులు నావి, అమ్మేవాడు రెడీగా ఉన్నాడు, కొనేవాడు రెడీగా ఉన్నాడు, మీరు చెప్పడానికి రే అన్నా 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 అంటుంటే నీకు అర్థం కావట్లేదు కదూ? రే పదం మారింది ఇప్పుడు. మాటలాడగా దుష్టులు అలానే మాట్లాడతారుగా. వద్దన్నా, గొడవలు వద్దన్నా, మళ్ళీ అన్నా అన్నా గొడవలు వద్దన్నా, నీ ఇష్టం, మానుకో, దీన్ని విత్డ్రా చేసుకో. చెప్పిన మాట వింటావా? వినడానికి కూడా ఉండకుండా పోతావా? చాయిస్ నీది, బాల్ నీ కోట్లో ఉంది. ఇలాంటి బెదిరింపులకు నాంది పలికిందే కయీను. హేబేలు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి మాటలాడాడు. ఎందుకంటే అంతకుముందే దేవుడు చెప్పాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా
సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, కానీ నువ్వు ఉంటుంది సత్క్రియలలో కాదు. నువ్వు ఉంటున్నది సత్క్రియలలో కాదు, నువ్వు ఉంటున్నది దుష్క్రియలలో. మారు అని దేవుడు చెప్పిన మాటకు కయ్యను ఆలోచనలు చేసి నేను దుష్క్రియలలో ఉన్నానని ఆయన చెప్పడానికి కారణం వాడే. అంటే ఇప్పుడు నన్ను వాడిలా మారమంటున్నాడు ఈయన. నేనెందుకు వాడిలా మారాలి? వాడే నాలాగా మారొచ్చుగా, సీనియర్, వాడేమో జూనియర్. తమ్ముడు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, మారు, నువ్వు మారితే నేను నిన్ను మారాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మారడం అంటే హిందీలో మారో కా మతలబ్ క్యా హై. నువ్వు మారకపోతే నేను మారక తప్పదు, దాడి చేయక తప్పదు. ఏంటి ప్రయత్నం ఇక్కడ? మంచివాడైన నా తమ్ముడును వీలైతే చెడగొట్టాలి, కుదరకపోతే పడగొట్టాలి. ఇప్పుడు దానియేలు గారు మచ్చ లేకుండా బతుకుతున్నాడు పరాయి దేశంలో, అందరి మన్ననలు పొందుతున్నాడు పరాయి దేశంలో. చక్రవర్తులు, రాజులు సైతం ఆయన మీద ఆధారపడేంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఆయన భక్తిని బట్టి. అది చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే దానియేలు గారిని గద్దె దింపాలి. ఆయనకేమైనా సరదా నా ఆ వయసులో కుర్చీ మీద కూర్చోడానికి. వీళ్ళు అడుక్కుంటున్నారు నువ్వు ఉంటేనే మా రాజ్యం బాగుంటుందని. వారి రాజ్యానికి, వారి సామ్రాజ్యానికి మేలు చేయడానికి ఒక పెద్ద మనిషిగా ఆయన బ్రతికే ఉంటే, బ్రతికున్న ఆయనకు నెమ్మది లేకుండా చేయాలన్న దుష్టుల ఆలోచనలు ఎంత భయంకరం. దానియేలులో ఒక తప్పు పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా అస్సలు ఒక తప్పు దొరకలేదంటే ఎంత గొప్ప సంగతి. ఆ వచనం చదవండి, 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత సూపర్ క్యారెక్టర్ అండి ఇది. నేను అదే చెప్పాను, జిమ్కి వెళ్ళిన వాడు బాడీ బిల్డ్ చేసుకోవడానికి బాడీ బిల్డర్ల ఫోటోలు చూడాలి, టీబీ పేషెంట్లను చూడకూడదు. ఇన్స్పిరేషన్ రాదు. సిక్స్ ప్యాక్ రావాలంటే ఎదురుగా సిక్స్ ప్యాక్ ఉన్నోడు ఉంటేనే మనం కొంచెం ట్రై చేస్తాం, అంతో ఇంతో. ఫ్యామిలీ ప్యాక్ ఉన్నోడు ఉంటే సిక్స్ ప్యాక్ దేవుడు ఎరుగు, మనది డబుల్ ప్యాక్ అయిపోతుంది. ఇన్స్పిరేషన్. మరి ఆత్మీయ జీవితం ఉన్నతంగా ఉండాలంటే మనం ఎవరిని పెట్టుకోవాలి? వీళ్ళనే ఉంచుకోవాలి. బాల్యము నుండి వృద్ధాప్యము వరకు ఎంత ఘనమైన జీవితం వీళ్ళది, ఎంత గొప్ప జీవితం. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్న మాట మీకు గుర్తు రావట్లేదు యేసుప్రభు మాట? ఈ మాట చదివిన తర్వాత యేసుప్రభు అంత గొప్పవాడు కాకపోయినా దానియేలు దగ్గర ఆ స్థాయిలో కనపడుతున్నాడు. చూడండి క్యారెక్టర్ విషయంలో ఎంత ఉన్నతమైన ఆత్మీయ జీవితం అది. అంతగా తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటున్నాడంటే ఆయన పేరుకున్న అర్థమే అది. ఏమిటి దానియేలంటే? దేవుడు నా తీర్పరి, దేవుడు నా న్యాయమూర్తి, దేవుడు నా న్యాయాధిపతి. పేరుకు తగ్గ తీరు, పేరుకు తగ్గ జీవితం.
కన్ను మూసేంత వరకు దానియేలు గారు ఆకాశమందు ఆసీనుడైన వాడి పర్యవేక్షణలో, ఆయన పరిశీలనలో మా జీవితాలు ఉన్నాయి అని ఎరిగిన స్థితిలో బతుకుతున్నాడు. దేవుని భయం లేకపోతే దానియేలు గారు ఎప్పుడో చెడిపోయేవాడు. ఎందుకు చెడిపోయేవాడు? కుటుంబం దగ్గర లేదు, బంధువులు దగ్గర లేరు, గురువులు దగ్గర లేరు, నా అనేవారు సొంత వారు ఎవరు లేరు, పరాయి దేశం, తప్పు చేసినా దారి తప్పినా అడిగే దిక్కు లేదు. పదవ తరగతి పాస్ అయి కాలేజీలో అడుగు పెట్టగానే కొత్త కొత్త అలవాట్లు వస్తున్నాయి మనకు. అమ్మ దగ్గర పాలు దాగి పెరిగిన వాడు ఏవేవో దాగేస్తున్నాడు ఇప్పుడు. తెలుగులో మాట్లాడుకుందాం. దాని పేరు ఏం పేరు? మద్యపానం. భలే పెట్టారు పేరు. ఎవరు పెట్టారో పేరు? మద్యపానం అంటే మధ్యలో వచ్చిన పానం, అందుకే అది మద్యపానం. మన ప్రాణము తీసే పానం. చచ్చిపోవడానికి ఇంత ఆసక్తి ఎందుకు? తాగి తాగి చచ్చిపోతావా? అసలు గడప దాటిన తర్వాత బయటికి వెళ్ళిపోయి చెడిపోవడానికి నువ్వు ఎందుకు పరిగెత్తున్నావు? నాకు అర్థం కాలేదు. అమ్మ దగ్గర లేదనా, నాన్న దగ్గర లేడనా, పెద్దవాళ్ళు చూడట్లేదనా? నువ్వు కనీసం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రాత్రికైనా ఇంటికి వస్తావు, వాసన చూసైనా పడతారు ఇంట్లో వాళ్ళు. కానీ అడిగేవారే లేరు దానియేలు గారికి బయట. అడిగేవారే లేరు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు బయట. మచ్చ అంటకుండా బతికారంటే వారికి తెలుసు, మనుషులు ఎవరు చూడకపోయినా ప్రతిక్షణం ఆయన దృష్టిలో మేమున్నామని. అలా ఆలోచించేవాడే బుద్ధిమంతుడు. ఆ బుద్ధి ఉన్నప్పుడే మనం పరముకు చేరగలం. లోపమైనను నేరమైనను అసలు కనుగొనలేకపోయారట వాళ్ళు. కనుగొనలేకపోయారు. ఇక వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఒకటే. దానికి వాళ్ళు ఎంత పనికిమాలిన ఆలోచన చేశారు అందరు కలిసి. ఈ పనికిమాలిన జాతి వారికి ఒక అమాయకపు పక్షి దొరికింది, దర్యావేషే. ఆయన గారికేమో పాలనపై అంత అనుభవం లేదేమో. వయసుంది 62, వయసుంది. అక్కడున్న రాజకీయం సరిగా తెలియదు ఈయనకి. ఎవరెవరిపై ఎలాంటి కుట్రలు పన్నుతారో పాపం ఈ అమాయకుడికి తెలియదు. ఒకవైపు దానియేలు పడగొట్టాలి, మరొక వైపు రాజుగారిని కన్విన్స్ చేయాలి. ఈయన నొప్పించాలి, ఆయన నొప్పించాలి. ఎవరిని? దానియేలు గారిని. ఆయనకు షాట్ పడాలంటే మనమేం చేయాలి? మన చేతికి బురద అంటకుండా ఈయనకి ఎలా అంటించాలి? మంచి ఆలోచనలు రావు, కానీ ఇలాంటి ఆలోచనలు మాత్రం భలే వస్తాయి. ఆ రోజుల్లో యేసుప్రభు కోసం కూడా ఇలానే ఆలోచించేవారు వీళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకేయులందరూ కలిసి. ఎలా పడగొట్టాలి, ఎలా పడగొట్టాలి, ఎలా పడగొట్టాలి? వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని మేము తెచ్చాం ప్రభువా, వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నాం. ఇరికించాలి. ఇప్పుడు చేయుచుండగా పట్టుకున్నోళ్ళు ఆ హీరోను కూడా తీసుకొని రావచ్చుగా, వాడిని వదిలేశారు. ఈవిడని మాత్రం తీసుకొని వచ్చారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇక్కడ పట్టుకోవాలి. ఏ అధికారం వల్ల ఇవన్నీ నువ్వు చేయుచున్నావు? ఇక్కడ పట్టుకోవాలి. పునరుత్థానము ఉంది అని నువ్వు చెబుతున్నావు. అలాగైతే మా దగ్గర తెలిసిన ఒక ఆవిడ ఉంది,
ఒకరికంటే ఎక్కువ మంది భర్తలు కలిగిన ఆవిడ. రేపు అందరూ చనిపోయిన తర్వాత పునరుత్థానంలో ఇంతకీ ఈవిడ ఎవరికి భార్యగా ఉంటుంది? ఇరికించాలి, దెబ్బ కొట్టాలి. ఇప్పుడు దానియేలు గారి పరిస్థితి అదే. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. కొద్ది రోజులుగా దర్యావేషను చూస్తున్న వీళ్ళు ఒక్క రాయేసి తగులుతుంది, 10 రాళ్ళు అవసరం లేదనుకున్నారు. సహజంగా రాజులకు ఎప్పుడు పొగడతలంటే బలపిచ్చి. రాజస్థానంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి. అలా పొగుడుతుంటే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రాజా, మాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. 1 నెల రోజులు అంటే 30 రోజులు మన రాజ్యంలో ఎవ్వరికి ఏ మనవి చేయకూడదు, ఏ వినతి చేయకూడదు, ఏ ప్రార్థన చేయకూడదు, ఏ మనిషిని అడగకూడదు, ఏ మనిషి ఏ దేవుణ్ణి అడగకూడదు. అది అసలు పాయింట్. ఏ మనిషి ఏ దేవుణ్ణి అడగకూడదు. ఏదైనా అవసరమైతే నిన్ను తప్ప ఎవరు అడగకూడదు. రాజా, నిన్నే అడగాలి. పొంగిపోయాడు. ఈరోజు రాత్రి భోజనం వంట మానేమని చెప్పాడు పక్కన వాళ్ళకి. చాలా ఇది ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ కదా. మూర్ఖులకు ఆహారం పొగడతలే. ఇది చాలా ప్రమాదం. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, మనుష్యులు మిమ్మల్ని కొనియాడునప్పుడు, నేను నెక్స్ట్ చెప్పండి, మీకు శ్రమ, పొగిడినోడికి కాదు. పాయింట్ అర్థమైందో లేదో మీకు? మనుష్యులు మిమ్మల్ని పొగిడినప్పుడు లేదా కొనియాడినప్పుడు పొగిడినోడికి కాదు శ్రమ, పొగిడించుకున్నోడికి శ్రమ అన్నాడు యేసుప్రభు. ఎలా? నేను చెప్పాను, లేదా ఉదయం ఏమో చెప్పాను. ఎవరి గురించి? హేరోదు గురించి. తూరు సీదోను పట్టణస్థులు వచ్చి ఏమంటున్నారట ఆయన మాట్లాడుతుంటే, ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు. వాడి వాయిస్ ఏంటో వాడికి తెలియదేంటి కనీసం. పోనీ పెద్ద సింగరా? దైవస్వరమే కానీ అంటే అంత కాలం ఎగిరేయడానికి థ్యాంక్ యూ అన్నాడట కూర్చొని. పడేయాలని కొట్టాడు దూత అక్కడ. ఒరే, నేను అద్దంలో ముఖం చూసుకున్నావా? నీ వాయిస్ ఏమైనా రికార్డు చేసుకున్నావా? పొగిడినోళ్ళని పక్కన పెట్టి పొగిడించుకున్న లేపేశాడు దూత అక్కడ. అదే మాట, మనుష్యులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఇది మన ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వం కాదు, ప్రపంచ దేశాలలో ఉండే ప్రతి పాలకులు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక మాట ప్రస్తావిస్తాను, కోపడకండి. నాయకులకు అభిమానులు పెరుగుతూ ఉంటారు. జనరల్గా విరోధులు ఉంటారు, అభిమానులు ఉంటారు. విరోధులు ప్రతిదీ భూతద్దంలో చూసి పాయింట్అవుట్ చేస్తారు. అభిమానులు ఏం చేసినా కూడా మా నాయకుడు గొప్పోడే అంటారు. వీళ్ళిద్దరిది తప్పే. ఈ సందర్భంగా అభిమానులకు నేను చెప్పే ఒక మాట, లేదా రిక్వెస్టింగ్గా నేను చెప్పే ఒక మాట, మీకు అభిమాన నాయకుడు ఎవరైనా ఉంటే దయచేసి ఆయన నాయకుడిగా చూడండి, లీడర్గా చూడండి, కానీ దేవుడిగా చూడకండి. అలా మీరు కంటిన్యూ చేస్తే ప్రాబ్లం మీకు కాదు ఆయనకు. మా రాష్ట్రానికి ఆయనే దేవుడండి అన్నాం అనుకోండి, ఆయనకు జాగ్రత్త పడాలి వెంటనే. ఎందుకంటే ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. మా రాష్ట్రానికి ఆయనే మంచి నాయకుడు అండి అనండి, ఏ ప్రాబ్లం ఉండదు.
ఒక మంచి పాలన మాకు రావాలంటే ఆ పాలకుడే మాకు కావాలి అనండి, బాగలేదు. బాబా ఉంటుందే ప్రాబ్లం ఉండదు. పాలకుడు ఓకే, నాయకుడు ఓకే, మంత్రి ఓకే, ఏమైనా పెట్టండి, దేవుడు అని మాత్రం పెట్టకండి. అందరూ దేవుళ్ళు కాలేరు, అందరూ దేవుళ్ళు కాలేరు. నోరుంది కదా అని ఎవరికి పడితే వాళ్లకు మనము దేవుడు అనే పదం తగిలిస్తే ముందుగా తగిలించుకున్నోడు పోతాడు, ఏదో ఒకరోజు తగిలించినోడు కూడా పోతాడు. ఈరోజు ఈ సమాజంలో ఎవరిని దేవుడు అనాలో ఎవరిని దేవుడు అనకూడదో తెలియని పరిస్థితి. కస్టమర్లే దేవుళ్ళు. అంటే కొనేవాడు దేవుడైతే అమ్మేవాడు భక్తుడే కదా. మరి కొనేవాడు దేవుడైతే అమ్మేవాడు భక్తుడైనప్పుడు భక్తుడు అన్నవాడు దేవుడి దగ్గర డబ్బులు తీసుకొని ఏమని ఇవ్వచ్చా? ఫ్రీగా ఇవ్వండి. ఇప్పుడు అమ్మేవాడు భక్తుడైతే కొనేవాడు దేవుడైతే దేవుని దగ్గర డబ్బులు లాగుతావేంటి? ఫ్రీగా ఇవ్వు. నీ జేబు ఖాళీ చేయడానికే నిన్ను దేవుడు అన్నాడు. ఇంకా కొంతమంది దేవుళ్ళని చెప్పండి, ఎలక్షన్లు వస్తున్నాయి చెప్పండి. ఇక ఓటరు దేవుళ్ళు. అక్కడ వ్యాపారస్తుడేమో నోటు కోసం దేవుడు అంటే, ఇక్కడ నాయకుడేమో ఓటు కోసం దేవుడు అంటున్నాడు. నోటిస్తే దేవుడు, ఓటేస్తే దేవుడు. అదేంటో ఎలక్షన్లకు ముందు అతికిన చేతులు అసలు ఎప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలానే ఉంటాయి. చాలాసార్లు ఆలోచిస్తాడు, తీయడే. ఓటు హక్కు ఉన్నోడికి పెడతాడు, ఓటు హక్కు లేనోడికి పెడతాడు. ఎలక్షన్లకు ముందు అందరికీ నమస్కారం పెట్టిన నీవు ఎలక్షన్లు అయిన తర్వాత గెలిస్తే మనం పెట్టినా పెట్టాడు. ఇప్పుడు మనం పెట్టినా పెట్టడు. ఏంటి దేవుళ్ళకు నమస్కారం పెట్టని భక్తుల చరిత్ర మాట్లాడుతున్నా నేను. ఓటరు దేవుడే, కస్టమరు దేవుడే. అలా ఎందరు లేరు దేవుళ్ళు. దైవం అర్థం కాని వైనం అని ఒక పాఠం ఉంటుంది, నెట్లో వినండి. ఇలాంటి దేవుళ్ళందరి గురించి మాట్లాడాను అక్కడ. ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం రాకుండా అలిసిపోయినప్పుడు ఒకరోజు ఇంటర్వ్యూకి వెళుతుంటే వెనకల నుంచి ఒక పిచ్చోడు వచ్చి తన్ని వెళ్ళిపోయాడట. ఒంటి మీద బట్టలు లేక జుట్టంతా మాసిపోయి కొబ్బరి చిప్ప చేతిలో పెట్టుకొని దగ్గరున్న నడుచుకుంటూ వెళుతున్నాను వెనకల నుంచి ఎగిరి దాన్ని వెళ్ళిపోయాడు ఎడం కాలుతో. ఆవేశంలో ఊగిపోయిన వాడు ఇప్పుడు వీడితో గొడవ పెట్టుకుంటే ఇంటర్వ్యూ టైం అయిపోతుందని వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సంగతి చూద్దాం అనుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు అనుకోకుండా. బయటకు వచ్చి ఆలోచించాడు కూర్చొని, ఇన్ని ఇంటర్వ్యూలకు వెళితే ఏ ఇంటర్వ్యూలో ఉద్యోగం రా, నాకు ఈరోజు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తే చివరికి తేలిన ఫలితం ఇదే. ఏంటి? అయ్యగారు తన్నారు, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కృతజ్ఞత చెప్పుకోవడానికి పరిగెత్తుకుంటూ ఎక్కడున్నా వెతుకుంటూ వెళ్తే ఒక చెట్టు కింద మళ్ళీ చిప్పగొక్కుంటున్నాడు అక్కడ. అప్పుడు వెళ్ళి చదువుకున్నాడు, ఫైల్స్ అన్ని పక్కన పెట్టి చేతులు కట్టుకొని అంటున్నాడట, ఏమని? స్వామి, నువ్వు నటించావు కదూ, నువ్వు నటించావు, నాకు తెలుసు నువ్వు నటించావు. త్వరపడి నేను అపార్థం చేసుకున్నాను, కానీ ప్రమోషన్ అవసరమైన కూడా నీ దగ్గరకు వస్తాను స్వామి, వెనక్కి తిరుగుతాను అని చదువుకున్నోడు నమస్కారం పెడుతుంటే వెనుకున్నోళ్ళు చూస్తున్నారు అరగంట నుంచి. చదువుకున్నోడు నమస్కారం పెడుతున్నాడంటే ఆయన ఎంత గొప్పోడైనా క్యూ కట్టారు. 1.5 గంటల్లో 1/2 కిలోమీటర్ బ్లాక్ అయింది. ఇప్పుడు పెద్ద జోక్ ఏంటంటే చివరిన వెనకలున్నోడికి ముందున్నోడు ఎందుకున్నాడో తెలియదు మ్యాటర్. ఆ ముందున్నోడు పని ముగించుకొని వస్తూ వెనకలున్నోడు కలిస్తే ఆ వెనకలున్నోడు అడిగాడు, ఇంతకు ఏమిటి సంగతి అని. చిన్నప్పుడేమో పాప ఏడ్చింది, వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు ఏమిటి సంగతి అంటే. ఇప్పుడు అది కాదు, నీకేమైనా సమస్యలు ఉన్నాయా, ఉద్యోగం లేదా, అప్పులు తీరాలా, కోర్టు సమస్యలు పోవాలా, సమస్య ఏదైనా పర్లేదు ఆయన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరుగు, అంతే. ఆయన చూసుకుంటాడు. 6 రోజుల నుంచి ఈ వ్యక్తి స్వామి అయిపోయాడు. ఏం స్వామి? తన్నుడు స్వామి, తన్నుడు బాబా.
తన్నేవాడు తన్నుడు స్వామి, తొక్కేవాడు తొక్కుడు స్వామి. అందరూ స్వాములే, అందరూ దేవుళ్ళే. ఎక్స్క్యూజ్ మీ, నన్నెవరు చూడకండి. నేను టీవీల్లో చెబితేనే విని చెబుతున్నా మీకు. నా దగ్గరకు వచ్చి ఎందుకన్నావు అని ఎవరైనా అడగాలనుకుంటే ముందు ఆ ఛానల్ని పట్టుకోండి. వాళ్ళు ఎందుకు చూపించారు నాకు? వాళ్ళు చూపించింటే చూసాను, నేనేమైనా కెమెరాలు పెట్టుకొని వెళ్ళానేంటి? మెరుగైన సమాజం కోసం ఇలాంటి వాళ్ళని నమ్మకండి అని వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను ఇక్కడ. కాపీ పేస్ట్. దేవుడు అన్న పదం ఎవ్వరికి అప్లై చేయకూడదు. కానీ పెద్దోళ్ళకు ఉండే జబ్బు ఏంటంటే అవి అంటేనే వీళ్ళ కడుపులు నిండుతాయి. పొగడాలి 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 పొగడాలి. ఆ పొగడతలకు దర్యావేశపడిపోయాడు. ఆ పొగడతలకు దర్యావేశపడి 30 రోజులు అన్నీ అడుగుతారన్నమాట. అలాగైతే నువ్వు ఒక శాసనాన్ని రాయి, తీర్మానం చేయి, ముద్ర వేయి. ఒకవేళ ఏ మనిషి అయినా కూడా నీకు కాకుండా ఎవరికి, నేనైనా సరే రాజా, వీళ్ళందరూ ఏ వ్యక్తి అయినా కూడా నీ దగ్గరకు వచ్చి మాట్లాడకుండా, నీకు వినతి పత్రం అందించకుండా, అవసరాలు ఏమైనా ఉంటే నీ దగ్గర అడగకుండా ఎవరికి మొక్కినా ఎవరికి ప్రార్థన చేసినా ఒకటే ఒక తీర్మానం, సింహపు బోనులో వేసేయాలి. భలే నచ్చింది. నిన్నగాక మొన్న వచ్చిన నేనంటే మీకెంత అభిమానం అండి. దర్యావేష్ పిచ్చోడు. నీ మీద అభిమానం కాదు, టార్గెట్ అక్కడ. తుపాకీ నీ మీద పెట్టి బుల్లెట్ అక్కడ దింపుతున్నారు వీళ్ళు. రాసేశారు, తీర్మానం అయిపోయింది, శాసనం పూర్తయింది, ప్రకటన కూడా పూర్తయిపోయింది. ఇలాంటి వాళ్ళ గురించి దావీదు గారు ఏమని రాస్తున్నారో చూద్దాం. కీర్తనల గ్రంథంలో 59వ కీర్తన చూద్దాం ఒక్కసారి. కీర్తనల గ్రంథములోని 59వ కీర్తన 3-4 వచనములు చూద్దాం. 3-4. నా ప్రాణము తీయవలెనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే. చూసారా నీతిమంతులపై ఎలాంటి అస్త్రాలు ప్రయోగిస్తారు? కారణమే లేదు, గొడవలు లేవు, ఊరకయే. బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు, నా యందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. సేమ్ అప్లై అవుతుంది ఇక్కడ కూడా. నిర్హేతుకముగా, నిష్కారణంగా లోకస్తులు దేవుని పిల్లలను ద్వేషిస్తూ ఉంటారు. ప్రత్యేకించి దావీదు గారి జీవితాన్ని మనం స్టడీ చేస్తే ఇవి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. ఏం తప్పు చేశాడని ఆయన వేటాడారు చెప్పండి? ఏం తప్పు చేశాడని ఆయనను వెంటబడ్డారు చెప్పండి? 62వ కీర్తన 62వ కీర్తన 4వ వచనం చూద్దాం ఒక్కసారి. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. ఔన్నత్యము నుండి పడగొట్టాలి, అదేనా మనం మాట్లాడుకుంటుంది. కుదిరితే చెడగొట్టాలి, కుదరకపోతే పడగొట్టాలి. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. బయటికేమో హలో, బయటికేమో హాయ్, లోపల మాత్రం ద్వేషం, దూషణ. దానియేలు కంటే ముందున్న తరములో బ్రతికిన మరొక భక్తుని పరిస్థితి అది. కారణము లేకుండా ద్వేషించడం, కారణము లేకుండా దూషించడం. ఒకవేళ ఏ కారణం లేకుండా మిమ్మల్ని ఎవరైనా దూషిస్తుంటే, ఏ కారణం లేకుండా మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తుంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, చరిత్రలో జరిగిందే మీకు జరుగుతోంది. యేసుప్రభుని కూడా నిర్హేతుకముగా ఆయనను ద్వేషించారట. కపటము లేదు, పాపము లేదు, ఏమీ లేని వాడిని చంపేంతవరకు వదలలేదు. చూడండి సమాజం.
సమాజం పరిస్థితి అది. 64వ కీర్తన 64వ కీర్తన 2-6 వచనములు చదువుతున్నాను. 2-6. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఇప్పుడు అదే జరుగుతుంది దర్యావేషు దగ్గర. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. అదే జరుగుతోంది ఇక్కడ. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దూరాలోచన కాదు, దురాలోచన. వారు దురాలోచన దృఢపరచుకుందరు. చాటుగా ఊరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు. వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు. ప్రతి వాని హృదయాంతరంగం అగాధము. ఈ మాటలన్నీ చదివి ఒక్కసారి ఇలా బతుకులు చూస్తుంటే, వీళ్ళ చేష్టలు చూస్తుంటే ఎలా కనపడుతుంది చూడండి. ఇప్పుడు దానియేలును పడగొట్టడానికి వీళ్ళకి ఏం దొరుకుతోంది? కేవలం ఆయన ప్రార్థన చేస్తుంటే వీడియో తీసి ఆయనకు చూపించాలి. ఇప్పుడు చూసావా రాజా, చూసావా రాజా. ఏం తప్పు ఉంది? ఆయన దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటాడు, తప్పేంటి? నిన్ను చేయమని చెప్పట్లేదుగా. ఆయన నమ్ముకున్న దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, అయితే ఏంటి? ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దాన్ని తీసుకొని వచ్చి ఎంత రచరచ చేస్తున్నారు చూడండి ఇక్కడ. అక్కడేమో ప్రార్థన చేసుకుంటే తప్పైంది, ఇక్కడేమో ప్రార్థన చేయమంటే తప్పైంది. పరిస్థితి భూతద్దంలో పెట్టి ఏమీ లేని దానిని ఇంత రచ్చ చేయడానికి వీళ్ళు ఎలా పరుగులు పెడుతున్నారు చూడండి ఇక్కడ. ఊరకయే అన్నాడు దావీదు గారు, ఊరకయే. చేసేసాడు, శాసనం చేశాడు, సంతకం చేశాడు, ముద్ర వేశాడు. మాదీయ పారసీకుల చట్టం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి రాజుగారు శాసనం చేసి సంతకం చేస్తే చివరకు సంతకము చేసిన రాజు కూడా మార్చలేడు దాన్ని. సంతకము చేసిన రాజు కూడా మార్చలేడు అది. అహేశ్వరోషు పరిపాలన, రాణి అయిన వష్టి. ఒక సంఘటన రాజుగారికి అవమానం అనిపించింది. అసలు పురుష జాతికి అయితే అవమానం అంటున్నారు వచ్చి. వెంటనే దానికి ఒక శాసనం రాయించారు. చూద్దాం సందర్భం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 19వ వచనం చూద్దాం ఒక్కసారి. రాజునకు సమ్మతి ఆయన వష్టి రాజైన అహేశ్వరోషు సన్నిధికి ఇక రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పారసీకుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమించాలి. తప్పకూడదంటే అది శాసనం అవ్వాలి. 8వ అధ్యాయం. అదే ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. రాజు పేరట వ్రాయబడితే, రాజు ఉంగరముతో ముద్రింపబడితే ఆ తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. అంత కఠినమైన శాసనం. ఎందుకు అంత తీవ్రమైంది? ఎందుకు అంత తీవ్రంగా పెట్టుకున్నారు వాళ్ళు? ఒక్కసారి శాసనము చేయబడిన తర్వాత, ఒక్కసారి చట్టము చేయబడిన తర్వాత, దాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చాల్సి వస్తే వెంటనే వారికి ఎదురయ్యే ప్రశ్న, అంటే ఇంతకుముందు నువ్వు చేసింది తప్ప?
ఇంతకుముందు నువ్వు చేసిన శాసనం తప్ప? ఆ ప్రశ్న ఎదుర్కోవడం వారికి ఇష్టం లేదు. ఆ ప్రశ్న ఎదుర్కోవడం వారికి ఇష్టం లేదు. మేము తప్పులు చెయ్యం, తప్పులు చేశామన్న బిరుదులు మాకొద్దు. అందుకే ఒక్కసారి ఒకటి శాసనము చేయబడిన తర్వాత దాన్ని ఎవరు మార్చకూడదు. అది మాదీయులకు పారసీకులకు మంచిది కాదు. ఇజ్జత్ కా సవాల్, ప్రెస్టేజ్ ఇష్యూ అది. ఎప్పుడైతే శాసనం చేయబడిందో, ఎప్పుడైతే ముద్రింపబడిందో తీర్మానం, అర్థమైపోయింది అందరికీ, ఇక దానియేలు చాప్టర్ క్లోజ్ అని. ఈ విషయం అందింది ఆయనకి మెసేజ్. ఆయన వెళ్ళి ప్రతిరోజు చేస్తున్నట్టుగా నేను మళ్ళీ 3 సార్లు చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన. ఇంటిలోన కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తిరిగి మోకరిల్లి దానియేలు గారు రోజుకు 3 మారు అనుదినము దేవుని స్తుతించుచు ప్రార్థించుచున్నాడు. ఈ చెత్త గ్యాంగ్ కొంచెం పక్కన పెట్టి మన హీరో గురించి మాట్లాడదాం. 80 సంవత్సరాల వయసులో ఆయనకున్న ప్రార్థనా జీవితం చూడండి ఎలా ఉంది. 3 అంటే ఎప్పుడెప్పుడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మన కనీసం ఒకసారైనా ఉందా అని అడుగుతున్నాను నేను. 3 తర్వాత कनीसम एक बार, कम से कम एक बार मैं पूछ रहा हूं, बोलिए. ఆ ఒక్కటి అడగంటారా? 55వ కీర్తన చూద్దాం ఒకసారి ప్రార్థన కోసం. కీర్తనల గ్రంథములోని 55వ కీర్తన 17వ వచనం చూద్దాం. దావీదు గారు రాసిన కీర్తన ఇది. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము నేను ధ్యానించుచూ మొరపెట్టుచుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ బాంబు లాంటి మాట ఒకటి ఉంది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన మాత్రమే కాదట, ధ్యానం కూడా అట. అంటే ఈయన 3 పూట్ల బైబిల్ చదివేవాడు. దేన్ని ధ్యానిస్తాడు? బైబిల్, దేవుని వాక్యం. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఈయన 3 పూట్ల వాక్యం చదువుతాడు, ధ్యానిస్తాడు, 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడట. అక్కడ చెప్తున్నాడు మనకు పాఠం. దేవుడు ఎప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి? వాక్యాన్ని వదలకుండా, వాక్యాన్ని వింటూ, వాక్యము నేర్చుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ అప్పుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెళ్తుంది దేవుని దగ్గరికి. కొంతమంది వాక్యం వద్దు, ప్రార్థనే ముద్దు అంటారు. అంటే అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే మీకోసం ఒక మంచి వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము చూద్దాం. ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అన్నాడు అక్కడ. ఎలా ఉంది చూడండి బైబిల్. బైబిల్ చాలా క్లియర్గా లేదు, అర్థం ఉన్నట్టు లేదు. మన బలహీనతలన్నీ కొట్టొచ్చినట్టు క్రిస్టల్ క్లియర్గా చూపించట్లేదు. నేను ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానండి. మంచిదే, ఎవరు కాదన్నారు. మరి వాక్యం కూడా నేర్చుకుంటున్నావా? వాక్యాన్ని పట్టించుకోవట్లేదు, ప్రార్థన మాత్రం చేసుకుంటున్నా అంటే ఆ ప్రార్థన పైకి వెళ్ళదట. కొంతమంది ప్రార్థన గాలి కొదిలేసి వాక్యం పట్టుకుంటారు. ప్రార్థన చేసుకోకుండా వాక్యం చదివినా అది వాక్యం అర్థం కాదు. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అడుగుడి మీకు ఇవ్వబడును. అది అడగాలి, ఏది పడితే అడగకూడదు. బంగారము, నగలు, భవనాలు, బిల్డింగ్లు, బైకులు,
తర్వాత మీరు 6వ అధ్యాయం చదివితే దానియేలు గ్రంథంలో అనుదినము 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 చేస్తున్నట్టుగానే ఆయన చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి రాజుగారికి అదే చెప్పారు. ఏమని? అనుదినము చేస్తున్నాడు రాజా, అనుదినము చేస్తున్నాడు. ఒకసారి అంటే పోనీలే, అనుదినము చేస్తున్నాడు. ఇదే చూసాం కనుక చెప్తున్నాం. నాకు కనీసం కాస నాకు దీని గురించి నాకు క్లూ ఉన్నా అసలు దీనికి సంతకం కూడా చేసేవాడిని కాదు. నేను గొప్పోడు సంగతి తర్వాత దేవుడు ఎరుగు. అదిరిపోయాడు. శాసనం అయిపోయింది, సంతకం అయిపోయింది, ముద్ర అయిపోయింది. తాను కూడా మార్చలేనంత తీవ్రంగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి, సమస్య. సాయంత్రము వరకు, సూర్యాస్తమయము వరకు అతను పోరాడాడట వాళ్ళని కన్విన్స్ చేయడానికి. మిగుల వ్యాకులపడి అయ్యో అయ్యో అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది నా వలన, ఎంత తప్పు జరిగిపోయింది నా తొందరపాటు వలన. వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు, వాళ్ళు నాకు సలహాలు ఇచ్చేటప్పుడు, వారు నా గురించి నా దగ్గరకు వచ్చి వాళ్ళేదో నన్ను పొగిడి నన్ను ఆకాశానికి ఎత్తి మాట్లాడేటప్పుడు ఒక్కసారి నేను ఆలోచించింటే ఈరోజు ఇంత సమస్య వచ్చేది కాదు కదా. ఎంత ఆలోచించినా పరిస్థితులు చేయి దాటిపోయాయి. ఇంక అందరూ వచ్చి సీరియస్, వాళ్ళందరూ మ్యాటర్ అర్థమైపోయింది. నేను ట్రై చేస్తున్నాడు ఆయన సేవ్ చేయడానికి. అది రాజా ఒక్కసారి తీర్మానము జరిగిన తర్వాత, తీర్మానము చేసిన తర్వాత, శాసనంగా బయటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎవరు మార్చలేరన్న సంగతి మీకు గుర్తు చేస్తున్నాం. అది మన సాంప్రదాయం కానే కాదు. ఇది మీరు గుర్తుంచుకుంటే చాలా మంచిది. తప్పనిసరి పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో రాజుగారు దానియేలు గారిని సింహపు బోనులో వేయించేశాడు. ఒక్కటే మాట అన్నాడు, జీవము గల దేవునిని అనుదినము సేవించుచున్న దానియేలు, ఆయనే నిన్ను రక్షిస్తాడని ఆశిస్తున్నాను. నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించాలి. ఎక్కడో ఆ నమ్మకం అయితే కనపడుతుంది ఈయనకి. లోపల ఉన్నది సింహాలే. ఎక్కడో 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 ఒక ఆశ అయితే ఆ లోపల ఆయనకు దాగుంది. వెళ్ళిపోయాడు. ఏం తినలేదు, నిద్ర పట్టలేదు, ఏ వినోదము లేదు, విందు లేదు, వినోదము లేదు, ఆకలి లేదు, నిద్ర లేదు. కన్ను మూసిన దానియేలే, కన్ను తెరిచిన దానియేలే. ఒకరి మంచితనం మరొకరికి ఎంతగా ప్రభావితం చేస్తుందో మీరు గమనించండి. కరెక్ట్గా మాట్లాడితే ఆయన రాజుగారు ఒక మనిషి గురించి తన రాజ్యంలో ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈయన కాకపోతే ఇంకొక ఆయన. దానియేలు లాంటి వాడిని నేను పోగొట్టుకుంటున్నాను ఈరోజు, నా పిచ్చితనం వలన, నా మూర్ఖత వలన. ఈ రాత్రి దానియేలు ప్రాణాలు గాల్లో కలిసిపోతే నేను కదా కారణం. ఆ ఆలోచనే తినేస్తోంది తన్ను. నా తొందరపాటు, నా మూర్ఖత, నా బలహీనత. 10 మంది వచ్చి నన్ను పొగడగానే నేను నిచ్చెనెక్కి కూర్చున్నానే. దానివలన ఒక మంచి వాడి ప్రాణాలు ఈరోజు పోతుంటే నా బతుకెందుకు అని ఆలోచిస్తున్నాడు దర్యావేష్. ఈ దుర్మార్గులకు అందరికీ ఆయనలో ఉన్న మంచితనం నచ్చలా. ఈ దుష్టులందరికీ ఆయన దేవుని కోసం బ్రతుకుతుంటే వీళ్ళు భయపడిపోతున్నారు. దేవుని కోసం బ్రతుకుతున్న హేబేలును చూసి తట్టుకోలేక చంపినట్టుగా కయ్యను. వీళ్ళందరూ కయ్యను వారసులే. ఆ కయ్యను దుష్టుని సంబంధులు వీళ్ళందరూ. తెల్లవారుజామునే లేచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, దుఃఖస్వరముతో పిలుస్తున్నాడు, దానియేలు ఉన్నావా? జీవము గల నీ దేవుడు నిన్ను రక్షించాడా?
అలాంటి సాక్ష్యం మనకు ఉండాలండి భూమి మీద. ఉన్నావా దానియేలు? ఉన్నావా అంటే లోపల నుండి దానియేలు, నువ్వెలా ఉన్నావు రాజా అన్నాడు బయట నుంచి, లోపల నుంచి. ఇంతకు నువ్వు ఉన్నావా అన్నట్టు అడిగాడు ఆయన. కొండంత బలం వచ్చేసింది ఆ స్వరం వినగానే. ఎవరికి? దానియేలు గారు. దర్యావేషు చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడా అని పిలిచాడు. రాయిని తొలగించాడు. ఎందుకంటే ముద్ర వేసేశారు. మళ్ళీ రాయికి కూడా ముద్ర వేసేశారు ఇల్లు, ఎవరిని వచ్చి తీస్తారేమో అని. ముద్ర వేసిన తర్వాత ఎవరైనా రాయిని తొలగించినోడు మళ్ళీ లోపలికి వెళ్తాడు. మళ్ళీ దానియేలు బయటికి రాగానే ఖచ్చితంగా హత్తుకొని ఉంటాడు దానియేలుని, ఆయన కౌగిలించుకొని ఉంటాడు. ఆయన తప్పైపోయింది, దానియేలు తప్పైపోయింది. విచిత్రం ఏంటంటే దానియేలు అడుగుతున్నాడు, నేను ఈ విషయంలో నేరం చేయలేదు కదా, నువ్వేం ఫీల్ కాలేదు కదా రాజా అని అడుగుతున్నాడు. అక్కడ నేను ఫీల్ అవ్వడం ఏంటి దానియేలు? నా పిచ్చితనానికి నేను ఫీల్ అవుతున్నాను, నా మూర్ఖతను బట్టి నేను ఫీల్ అవుతున్నాను. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత, ఈ పనికి మాలిన సలహా నాకు ఇచ్చింది ఎవరు అని పిలుచుకుంటాడు అన్నాడు. అలా ఎంతమంది? మొత్తం 10 మందా? 10 మందిని తీసుకున్నాడు, విత్ ఫ్యామిలీస్, నాట్ అలోన్, విత్ ఫ్యామిలీస్. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఎవరైనా కుటుంబ యజమానులు తప్పు చేస్తే అది తీవ్రమైనప్పుడు కుటుంబాన్ని లేపేసేవారు. ఎందుకంటే వారు చేసిన తప్పు అంత తీవ్రమైంది. అలా కుటుంబాలను లోపలికేస్తే నిన్న రాత్రంతా టెంప్టేషన్ని తట్టుకున్న సింహాలన్నీ కూడా నిన్నటిది ఈరోజు మొత్తం కవర్ చేసుకున్నాయి. లోపలికి రాకముందే ఫినిష్ అయిపోయారట. ఎముకలను సైతం పగలగొట్టి పొడి చేసేసాయట. పొడి చేసేసాయి. దానియేలు గారు బయటికి రాగానే బయట ఉన్న ఈ చెత్త గ్యాంగ్ అంతా అనుకొని ఉంటారు సింహాలు నాన్ వెజ్ మానేసాయేమో అని. అప్పుడు లోపల సింహాలు అనుకున్నాయి, నిన్నంతా ఫాస్టింగ్, ఈరోజు ఫీస్టింగ్ అని. ఎందుకు దానియేలును దేవుడు సేవ్ చేశాడు? దానికి దానియేలు గారు చెప్పిన కారణం ఏంటో చెప్పనా? నా గొప్పతనం కాదు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి నన్ను రక్షించాడు. నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడితిని గనుక, వచనం చదవండి 22, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపాడు, సింహముల నోర్లు మూయించాడు. విశ్వాస వీరుడు దానియేలు, విశ్వాస వీరులు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అందుకే వీళ్ళ గురించి పేర్లు పెట్టకున్నా చెప్పిన మాట హెబ్రీ పత్రిక 11, 33, 34 వచనాల తర్వాత చదువుకొని రాసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33, 34 వచనాలలో విశ్వాసమును బట్టి సింహము నోళ్లను మూయించారు కొందరైతే అగ్నిజ్వాలలు ఏమీ చేయలేకుండా వారి విశ్వాసం వారిని కాపాడింది. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు దర్యావేష్. ఇప్పుడు వచ్చింది బుద్ధి. అప్పుడు నోరు తెరిచాడు. 10 మంది చెబితే నేను విన్నాను మొన్న, ఇక నేను చెప్పింది అందరూ వినాలంటున్నాడు. ఇక ఏమిటది? చదువుకుందాం. అదే వాక్య పఠనం ఇప్పుడు చదివింది మనం. అప్పుడు రాజుకు దర్యావేషు 25వ వచనం, లోకమంతట నివసించు. లోకం అంటే మొత్తం ఆరిన నేలని కాదు, మాదీయ పారసీకుల వారి రాజ్యం, వారి సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే విస్తరించిందో ఆ పరిధుల్లో ఉండేటువంటి వాళ్ళందరూ నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. భయమే కాదు, వణకాలిక.
వణకాలి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించేను అని వ్రాయించేను. ఆనాటి కాలానికి సంబంధించిన పత్రాలు కానీ, ఆనాటికి సంబంధించిన గ్రంథాలు కానీ, గ్రంథపు చుట్టలు కానీ దొరికితే ఇవన్నీ బయటపడతాయి. రికార్డ్స్లో ఉన్న చరిత్ర ఇది. వణకాలి. దానియేలు దేవునికి వణకాలి. నాకు కాదు, ఆయనకు వణకండి అంటున్నాడు ఒక అన్యుడు. 99వ కీర్తన మొదటి వచనం చదవండి ఎవరైనా. 99వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఎస్, నిన్నగాక మొన్నొచ్చింది నాకు సింహాసనం, కానీ నిరంతరము రాజ్యము చేయుచున్నవాడు దానియేలు దేవుడు. ఈ రోజున్న నేను రేపుంటానో లేదో గ్యారంటీ లేదు. మొన్నటికి మొన్న మెరిసిపోయిన నెబుకద్నెజరు కానీ, బబులోను సామ్రాజ్యం కానీ కుప్పకూలిపోయింది కళ్ళెదుట. బబులోను పరిపాలన చూసిన దానియేలు గారు ఇప్పుడు మాదీయ పారసీకుల పరిపాలనలోనికి వచ్చి, పాలకులు మారినా, పరిస్థితులు మారినా, శత్రువులు పెరిగినా, వయస్సు మీద పడిన క్యారెక్టర్ని కోల్పోకుండా, విశ్వాసము తగ్గిపోకుండా, దేవుని కొరకు ఒకప్పుడు యవన ప్రాయంలో లేదా బాలుడిగా 15 సంవత్సరాల ప్రాయములో దేవుని విషయములో, దేవుని పట్ల ఎలాంటి పట్టుదల మొదటి అధ్యాయంలో చూపించాడో, 80 సంవత్సరాల వయసులో కూడా అదే పట్టుదల కలిగి ఈరోజు మన కళ్ళ ఎదుట కనబడుతున్నాడంటే దానినే స్థిరత్వం అని అంటారు. ఆత్మీయతలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. అస్థిరులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. కొంతమంది ఈ రోజు ఉన్నట్టుగా రేపుండరు, రేపున్నట్టుగా ఎల్లుండి ఉండరు. అస్థిరులు. ఎవరు ఏది చెబితే అక్కడికి పరిగెత్తడం. ఈరోజు దేవుడు గొప్పోడు, సమస్యలు వస్తే దేవుడు మంచోడు కాదు. పాపం సమస్యలు నీకే వచ్చాయి. ఎన్నిసార్లు వెళ్ళావు సింహాల బోన్లోకి? పాపం సమస్యలు నీకే వచ్చాయి. ఎన్నిసార్లు పడ్డావు అగ్నిగుండంలో? వీళ్ళు ఎదుర్కొన్న సమస్యల ముందు మన సమస్యలు పెద్ద సమస్య ఎలా చెప్పండి? మనకు సమస్యలు ఉంటే కనీసం చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు పక్కన. భార్య కావచ్చు, భర్త కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరో ఒకరు. వీళ్ళకి ఎవరు లేరే? పగటి వేళ మాట్లాడుకున్నాం. అగ్నిగుండంలో పడేటప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గర ఎవరు లేరు? కనీసం దానియేలు గారు లేరు. ఎప్పుడో విడిచిపెట్టిన కుటుంబం ఇప్పుడు వారికి మనసులో లేదు. మనసులో లేదంటే మర్చిపోయారని కాదు, మళ్ళీ వారిని చూడలేరు, చెప్పుకోలేరు. కానీ ఎప్పుడూ పక్కనుండే దానియేలు గారు కూడా ఈరోజు పక్కన లేరు. ఎవరు లేకపోయినా, ఒంటరి అయినా విశ్వాసాన్ని కాపాడుకున్న చరిత్ర ఈ విశ్వాస వీరులది. వారి విజయానికి ఉన్న రహస్యాలలో ఒక రహస్యమే వారి విశ్వాస యాత్రలో వారికి కలిగిన స్థిరత్వం. అలా జీవిద్దాం, అలా ముందుకెళ్దాం. 12 అధ్యాయాలు కలిగిన దానియేలు గ్రంథంలో 2 భాగాలు, చారిత్రక భాగం, ప్రవచన భాగం. చారిత్రక భాగం 6 అధ్యాయాలు, ప్రవచన భాగం 7 నుంచి 12 అధ్యాయాలు. ఇక్కడితో
చారిత్రక భాగం ముగిసినట్టే. రేపు ఉదయం తరగతిలో ప్రవచన భాగాన్ని ప్రారంభించుకుందాం. ప్రకటనలు విని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ రాత్రి కూడా మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సర్వజనులకు నిరంతరము రాజుగా ఉన్న మీరు, అధికారము కలిగిన మీరు, మీకు మాత్రమే ప్రతి ఒక్కరు భయపడి బ్రతకాలని చరిత్రలోని చక్రవర్తులు, చరిత్రలోని రాజులు సాక్ష్యం ఇచ్చిన సంగతి. అందుకే మీరు రాజులు మెచ్చిన మహారాజు. ఇది తెలియని వారు నోరు పారేసుకుంటూ ఉంటారు. కానీ మా స్థితి అలా ఉండకుండా ఈ చరిత్రను చదువుకుంటున్నప్పుడు మా జీవితాలను మరింత జాగ్రత్త పరుచుకోవడానికి, ఈ మాటలన్నిటినీ వినియోగించుకోవడానికి మమ్మల్ని ఇంకా గొప్పగా నడిపించమని వేడుకొనొచ్చు. రేపటి పగటి వేళ తరగతులను మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు ప్రభు వారి దివ్యమైన నామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం చేరిన మనందరితోనూ, సర్వలోకములో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులతో సదాకాలము తోడయ్యుండును గాక. ఆమెన్. అందరికీ సెలవు. భోజనానికి వెళ్ళండి. త్వరగా రేపు ఉదయం లేచి రేపటి తరగతులకు సిద్ధపడండి.